మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, అంతరించక గతించక తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే, క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావు. నరక శిక్ష తప్పించుకుంటావు. తప్పక రక్షించబడతావు. నరక శిక్ష తప్పించుకుంటావు. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 53వ రోజు, ఫిబ్రవరి 22వ తేదీ. అంశము: నేను పరలోకానికి చేరినప్పుడు నేను యోనాను అడుగుతాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. కీర్తన 14వ అధ్యాయము 1వ వచనము. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చి జ్ఞానముతో నిండియుండును. హబక్కుకు 2వ అధ్యాయం 14వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఇక్కడ ఇటీవలే కెంటకీలోని లూయిస్ విల్లేలో దాదాపు 10 ఏళ్ల క్రితం వారొక తిమింగలంను ఒక ఫ్లాట్ కారుపై పడుకోబెట్టారు. తిమ్మిని బిమ్మి చేయగల తెలివితేటలున్న రెక్కి అక్కడ ఉన్నాడు. అతడు బైబిల్ అనేది అబద్ధమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు ఇలా అన్నాడు: మీకు తెలుసా, తిమింగలం యోనాను మింగిందని? మీరు ఆ పాత బైబిల్ సామెతను విన్నారు. ఇటు దీన్ని చూడండి, మీరు దీని గొంతులో కనీసం ఒక బంతిని కూడా పెట్టలేరు. ఇది చాలా చిన్నది. ఒక పెద్ద మనిషి దాని కడుపులోకి ఎలా వెళ్ళగలడు? చూడండి, ఇది కేవలం పాత సామెత లాంటిది. బైబిల్ అలాంటి వాటితోనే నిండి ఉంది అని జనులను అడుగుతుండేవాడు. నా తలంపునకు అది మించినది. నేను అన్నాను, అయ్యా, నేను అక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అన్నాడు. అందుకు నేను అన్నాను, చూసారా, మీరు బైబిల్ని సరిగ్గా చదవలేదు. బైబిల్ దానిని ఒక ప్రత్యేకమైన తిమింగలం అని చెప్పింది. దేవుడు
ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. అది అతన్ని మింగటానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం. అది అలా తయారు చేయబడింది. అది సాధారణ చేప కాదు. దేవుడు అసాధారణమైన పని చేయబోతున్నాడు. కాబట్టి అతను అసాధారణమైన చేపను పొందాడు. చూసారా, అప్పుడు వాడు దీని గూర్చి ఇంకేమీ అనలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన దాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి చిన్న అమ్మాయి ఒకప్పుడు మందిరం నుండి వస్తున్నది. ఆమె చేతిలో బైబిల్ ఉంది. జిమ్ డోర్సే అనే ఈ వృద్ధుడు యుటికాలో నివసించేవాడు. అతడు ఒక నాస్తికుడు, ఒక వృద్ధ సైనికుడు. అతను దేవుణ్ణి నమ్మడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు యువతి అని అడిగాడు. ఆమె అన్నది, నేను ఇంటికి వెళ్తున్నాను సార్. అతడు అన్నాడు, సరే, నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఆమె అన్నది, ఇది బైబిల్ అని చెప్పింది. అందుకతడు, దానిని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అవును, నేను నమ్ముతున్నాను సార్ అని ఆమె జవాబిచ్చింది. తిమింగలం యోనాను మింగటం గురించి అక్కడ ఉన్న కథను మీరు నమ్ముతారా అని అడిగాడు. ఎందుకు నమ్మను సార్? ఖచ్చితంగా నమ్ముతాను. నేను దానిలోని ప్రతి మాటను నమ్ముతాను అని అన్నది. అతను మీరు విశ్వాసమని పిలిచే విశ్వాసం కాకుండా వేరే విధంగా ఎలా దానిని నిరూపించబోతున్నారు అని అన్నాడు. ఆమె అన్నది, నేను పరలోకానికి చేరినప్పుడు యోనాను అడుగుతానని చెప్పింది. అప్పుడు అతను, యోనా అక్కడ లేకపోతే అని అన్నాడు. అయితే నువ్వే దాన్ని అడగవలెను అన్నది. కాబట్టి అది చాలా మంచి సూటి సమాధానమని నా భావం. అది సరి అయినదే అని నేను అనుకుంటున్నాను. యోనా తిమింగలాన్ని మింగాడని ఒకవేళ బైబిల్ చెబితే అప్పుడు కూడా నేను దానిని నమ్ముతాను. ఆయన దానిని సిద్ధం చేయగలవాడు. దేవుడు ఏమి చేయడానికైనా సమర్థుడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఎల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చేప ఈత కొడుతున్నప్పుడు అది తన ఆహారాన్ని వేటాడు. ఆపై అది తిన్నప్పుడు అది కిందకి వెళ్ళి తన చిన్న ఈతగాళ్లను అడుగున ఉంచుతుంది. మీ గోల్డ్ ఫిష్కు ఆహారం ఇవ్వండి, ఏమి జరుగుతుందో చూడండి. వాటి చిన్న కడుపు నిండిన తర్వాత అవి కిందకి వెళ్ళి తమ ఈతగాళ్లను అడుగున ఉంచి అక్కడే పడుకుని ప్రశాంతంగా ఉంటాయి. మంచిది. సిద్ధపరచబడిన ఈ పెద్ద చేప వచ్చి ఈ ప్రవక్తను మింగేసింది. అతడు సముద్రపు అడుగు భాగానికి వెళ్ళాడు. బహుశా అక్కడ 240 అడుగుల లోతు వరకు వెళ్ళాడు. అతడు సముద్రపు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకోవడానికి చాలా కిందికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ యోనా గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పుడు నా కోసం ప్రార్థించారు కానీ నా చేయి బాగుపడలేదు, నా కోసం ప్రార్థించారు కానీ నాకు ఏమీ బాగోవలేదు అని అంటారు. మీరు యోనా వైపు ఎప్పుడూ కేకలు వేయకండి. మీరు ఎప్పుడూ అవిశ్వాసపు కేకలు వేయకండి. సూచన యొక్క శబ్దము అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము చదువుకున్న ఈ అంశము మన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నిజంగా మనం గమనించినట్లయితే ఆదికాలం నుంచి అనేక మంది దుష్టులు, అనేక మంది మూర్ఖులు, దేవుని వాక్యాన్ని నమ్మని వారు, నాస్తికులుగా ఉంటూ దేవుడే లేడని తమ హృదయాలలో చెప్పుకుంటూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న అనేక మందిని మనం చూస్తూ వస్తున్నాం. వారు ఎల్లప్పుడూ వాక్యాన్ని తప్పుపట్టడానికి, వాక్యము శుద్ధ తప్పు అని నిరూపించడానికి ఎల్లప్పుడూ వారు ఈ లోకంలో ఉంటూనే ఉన్నారు. సాతాను వాళ్లను ఎన్నుకొని అనేక రకాలుగా వాక్యాన్ని తప్పుదారి పట్టించడానికి, వాక్యము తప్పు అని నిరూపించడానికి సాతాను చేస్తున్న అనేక ప్రయత్నాలను మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అంశంలో రాయబడింది యోనా గురించి. యోనాను ఒక తిమింగలం మింగిందని మనకు తెలుసు. యోనాకు దేవుడిచ్చిన పనిని దేవుడు అతను సరిగా చేయనప్పుడు
ఆయన ఉద్దేశించిన ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఏమైనా చేయగలడు. దేన్నైనా సిద్ధపరిచి ఆయన తన పనిని చేయించుకోగలడు. మీకు తెలుసు యోనా కథ గురించి. మరి దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకుండా అతడు తప్పించుకొని వేరొక చోటకి వెళ్ళినప్పుడు అతడు నిశ్చయంగా దేవుడు సముద్రంలో పడవేసి ఆ తిమింగలం ద్వారా అక్కడికి తీసుకెళ్ళినట్టుగా మనం చూసాం. దేవుడు ఎక్కడికైతే వెళ్ళాలని ఆశపడ్డాడో దేవుడు పనిని చేయించుకోవడానికి దేవుడు చేప కడుపులోనికి పంపించి ఆ ప్రజల దగ్గర తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇతడు అంటాడు, యోనాను చేప మింగలేదు, అది అబద్ధం అని చెప్తూ ఉన్నాడు. ఇదే కాదు, అనేక విషయాలు మనం నాస్తికులుగా ఉంటూ దేవుడు లేడని చెప్పుకుంటున్న వీళ్ళు బుద్ధిహీనులు మరి వాక్యాన్ని ధిక్కరిస్తూ వస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, వాక్యం ఎల్లప్పుడూ గొప్పది. ఎవరు ఏమనుకున్నా వాక్యం ఎల్లప్పుడూ గొప్పది. దేవుడు గొప్పవాడు. వాక్యం అందరి కోసం కాదు. దానిని నమ్మని వారికి అది అర్థం కాదు. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రేమ లేక ఈ వాక్యం, దానిలో ఏమి రాయబడి ఉందో తన ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. కానీ అనేక మందికి దేవుని వాక్యము వెర్రితనంగా కనిపిస్తుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనిపిస్తుందని వాక్యం చెప్తున్నట్లుగా నిజంగా అనేక మంది మూర్ఖులకు ఈ వాక్యం అర్థం కాక దేవుని వాక్యాన్ని తప్పుపడుతూ హేళన చేస్తూ అది తప్పు అని నిరూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. సాతాను ఎల్లప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. నిజంగా ప్రియ సోదరులారా, సాతాను ఎప్పుడూ ఓడిపోవలసిందే. ఎందుకంటే దానికి వేరే దారి లేదు. వాక్యం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. కనుక వాక్యం పట్ల మనం యథార్థంగా ఉందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప వాక్యాన్ని, దాని శక్తిని ఆశ్రయిస్తూ దానిలోనే యథార్థంగా నిలిచి మనం యథార్థంగా సాగిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 3-4 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశంను అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దినములయందు ఆనాట విధేయుల ముందు ఆవాహు దినములయందు ఆనాట విధేయుల ముందు యెహోవా వాక్కు అక్షరాల నెరవేరెను. ఆ సజీవ వాక్కు, ఆ దైవ వాక్కులు నమ్మని మూర్ఖులు నశించారు జన ప్రళయమందు. ఓ మానవా, నీ దినమందే రక్షణ పొందవా. ఓ విశ్వాసి, ఈ నీ దినమందే సిద్ధపడుమా. ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన
చెప్పెను యేసు. ఆయన మాటలు జీవపు మాటలు, ఆయన మాటలు తప్పని వాడు, ప్రభురాకడనెదుర్కొనని వారెవరైనా విడువబడిదరు శ్రమలయందు. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఓ విశ్వాసి, ఈ నీ దినమందే సిద్ధపడుమా. ఆకాశమే అంతరించిన, ఈ భువియే గతించిన, ఆకాశమే అంతరించిన, ఈ భువియే గతించిన, అంతరించక గతించక తూచా తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే, క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావు. ఈ నరక శిక్ష తప్పించుకొందువు.